మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి 1వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఈ 10 రోజుల్లో ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించటం లేదో, యోగించే గ్రహాలు ఇంకా రెట్టింపు అనుకూల ఫలితాలు ఇవ్వటానికి, యోగించని గ్రహాలిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి ఎటువంటి సులభమైన, శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎటువంటి స్తోత్రాలు పఠించాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి మార్చి 1వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ మధ్యలో గ్రహాల సంచారం పరిశీలిస్తే రవి 3వ స్థానంలో ఎక్సలెంట్గా యోగిస్తున్నాడు. ధనుస్సు రాశి వాళ్ళకి రవి బలం అద్భుతంగా ఉంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్‌తో కూడిన మంచి ఇంక్రిమెంట్ వచ్చే యోగం ఉంది. కావాల్సిన చోటుకి ట్రాన్స్‌ఫర్ వచ్చే యోగం ఉంది. అలాగే తండ్రితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. తండ్రి తరపు బంధువుల వల్ల మంచి ప్రయోజనాలు చేకూరతాయి. ఆరోగ్యం బావుంటుంది. కంటికి సంబంధించిన, గుండెకి సంబంధించిన అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి. అగ్రికల్చర్ ఫీల్డ్ బావుంటుంది. అగ్రికల్చర్‌లో బ్రహ్మాండమైన లాభాలు పొందగలుగుతారు. ఈ ప్రయోజనాలన్నీ కూడా 3వ స్థానంలో రవి వల్ల పొందుతారు. ఆఫీస్ పాలిటిక్స్ తొలగిపోతాయి. బాస్ మీకు అనుకూలంగా ఉంటాడు. కొలీగ్స్ మీకు అనుకూలంగా ఉంటారు. ఆఫీస్‌లో మీకు ఫేవరబుల్ అట్మాస్ఫియరే కనిపిస్తుంది. ఆఫీస్‌లో మీకు పరపతి పెరుగుతుంది. మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది. మీ శక్తి సామర్థ్యాలు ఆఫీసులో అందరికీ తెలుస్తాయి. పాలిటిక్స్‌లో బ్రహ్మాండంగా చక్రం తిప్పి పదవులు పొందడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. ఆరోగ్యం చాలా బావుంటుంది. అనారోగ్యాలన్నీ తొలగింపజేసుకుంటారు. అలాగే బుధుడు మాత్రం 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ధనుసు రాశికి బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ధనుసు రాశి విద్యార్థులు మాత్రం కొంచెం కష్టపడితేనే ర్యాంకులొస్తాయి. కష్టపడకపోతే ర్యాంకులు రావు. నిరుద్యోగులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే కొత్త ఉద్యోగం వస్తుంది. ఉన్న ఉద్యోగంలో అద్భుతం, తిరుగులేదు. రవి బాగున్నాడు. కానీ నిరుద్యోగులు కొత్త ఉద్యోగం రావాలంటే బుధుడు బాలేడు కాబట్టి బాగా హార్డ్ వర్క్ చేయాలి. ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తేనే కొత్త జాబు, మీకు కావాల్సిన జాబు, క్వాలిఫికేషన్‌కి తగిన హై ప్యాకేజ్ జాబ్ వస్తుంది. లేకపోతే నార్మల్ జాబ్ వస్తుంది. బిజినెస్ కూడా మీరు ఊహించిన దానికంటే కొంచెం తక్కువ లాభాలే వస్తాయి. విద్యారంగం, వ్యాపార రంగం సాధారణంగా ఉంటుంది. నిరుద్యోగులకు సాధారణంగా ఉంటుంది. ఎందుకంటే బుధుడి బలం లేదు. కానీ ఆల్రెడీ జాబ్ ఉన్న వాళ్ళకి రవి బలం వల్ల ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది. బుధుడి బలం పెరగాలంటే నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వాలి. అలాగే బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గం క్షిప్రప్రసాదనాయ నమః, వక్రతుండాయ హుం ఈ 2 మంత్రాలు రోజు 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. ఇవన్నీ చేస్తే బుధుడి బలం పెరిగి బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. అలాగే ధనుస్సు రాశి వాళ్ళకి కుజుడు 3వ స్థానంలో ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు. కుజుడు కూడా చాలా ఫేవరబుల్గా ఉన్నాడు. ధనుసు రాశి వాళ్ళు బ్రహ్మాండమైన ప్రాపర్టీ కొనడానికి ఇప్పుడు బలం ఉంది. భూమి, గృహము, స్థలము, పొలము ఏదైనా కొనుక్కోవటానికి తిరుగులేని విధంగా లాభం ఉంది. లేదా భూమి, గృహము, స్థలము, పొలము ఇలాంటివి అమ్మటానికి బ్రహ్మాండంగా బలం ఉంది. ప్రాపర్టీస్ కొనటానికి కానీ, ప్రాపర్టీస్ అమ్మటానికి కానీ విశేషంగా బలం ఉంది. కాబట్టి ప్రాపర్టీ ఆస్పెక్ట్‌లో తిరుగులేదు. రియల్ ఎస్టేట్‌లో జాక్‌పాట్ కొడతారు. ధనుసు రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన రియల్ ఎస్టేట్ డీల్ ఓకే అవుతుంది. అప్పులు క్లియర్ అయిపోతాయి. పెద్ద మొత్తంలో ఉన్న అప్పులు కూడా ఏదో ఒక విధంగా మనీ అడ్జస్ట్ అయ్యి వాటి నుంచి బయటపడతారు. బ్రదర్స్‌తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. బ్రదర్స్ అందరూ అనుకూలంగా మారిపోతారు. బ్యాంక్‌కి లోన్‌లు శాంక్షన్ అయ్యే యోగం కూడా ఉంది. పెద్ద మొత్తంలో బ్యాంక్ నుంచి లోన్ కావాలంటే ఆ లోన్ కూడా శాంక్షన్ అయ్యే యోగం బ్రహ్మాండంగా ఉంది. 3వ స్థానంలో కుజుడి వల్ల ఈ రకమైనటువంటి ప్రయోజనాలన్నీ కూడా ధనుసు రాశి వాళ్ళు పొందుతారు. అయితే శుక్రుడు మాత్రం 3, 4 స్థానాల్లో ఉన్నాడు. మొదటి 2 రోజులు 3వ స్థానం వ్యతిరేకంగా ఉన్నాడు. పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లో దెబ్బ పడుతుంది. మార్చి 1, మార్చి 2 తేదీల్లో పార్ట్నర్‌షిప్ బిజినెస్ చేసే ధనుసు రాశి వాళ్ళని పార్ట్నర్స్ ముంచేసే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఇన్వెస్ట్‌మెంట్ పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లో మార్చి 1, 2 తేదీల్లో చేయకండి. పార్ట్నర్స్‌తో జాగ్రత్తగా ఉండండి. మార్చి 3 నుంచి మళ్ళీ అద్భుతంగా ఉంది. మార్చి 3 నుంచి మార్చి 10 మధ్యలో శుక్రుడు 4వ స్థానంలో ఫేవరబుల్‌గా ఉన్నాడు. ప్రాపర్టీస్ కొనుక్కోవటానికి బలం ఉంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలు పొందే యోగం ఉంది. బండి గాని, కారు గాని కొనుక్కునే యోగం ఉంది. మీ మాటకు విలువ ఉంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా బ్రహ్మాండమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. కళారంగంలో చక్రం తిప్పగలుగుతారు. ఇవన్నీ కూడా మార్చి 3 నుంచి మార్చి 10 మధ్యలో ఉన్నాయి. మార్చి 1, 2 తేదీల్లో మాత్రమే పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లో జాగ్రత్తగా ఉండాలి. అంటే ధనుసు రాశి వాళ్ళకి ప్రధానంగా ఈ 10 రోజుల్లో రవి ఫేవరబుల్ ఉన్నాడు. కుజుడు ఫేవరబుల్‌గా ఉన్నాడు. శుక్రుడు ఆల్మోస్ట్ 8 డేస్ ఫేవరబుల్‌గా ఉన్నాడు. అంటే ఎక్స్ట్రార్డినరీ టైము. ధనుసు రాశి వాళ్ళు మట్టి పట్టుకుంటే బంగారం అయ్యేలా ఉంది. బ్రహ్మాండమైన జాక్‌పాట్ టైమ్ అని చెప్పాలి. ఒక్క బుధుడు మాత్రమే ఫేవరబుల్‌గా లేడు. బుధుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే
చాలా వరకు అనుకూల ఫలితాలు వస్తాయి. వ్యతిరేక ఫలితాలన్నీ తగ్గిపోతాయి. ధనుస్సు రాశి వాళ్ళు జీవితంలో లైఫ్ టర్నింగ్ డెసిషన్స్ తీసుకోవటానికి ఇది ఎక్సలెంట్ టైం అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళు అదృష్టం బాగా కలిసి రావాలంటే ప్రధానంగా సంవత్సరం అంతా ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా బాగుండాలంటే రాహువు, కేతువు, గురువు, శని ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకోవాలి. అలా ప్రసన్నం చేసుకుంటే రాబోయే పరాభవ నామ సంవత్సరం మొత్తం కూడా ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా మంచి ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చు. ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకోవాలంటే కొన్ని ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకుంటే మంచిది. ఉగాది రోజు ఆ దానాలు ఇచ్చుకోవటం, లేదా ఉగాది నుంచి ప్రారంభించి చైత్ర పౌర్ణిమలోపు ఎప్పుడైనా సరే ఆ దానాలు ఇచ్చుకున్నా కూడా సంవత్సరం అంతా కూడా అనుకూల ఫలితాలు వస్తాయి. ఆ దానాలు ఏంటంటే 1.25 కేజీ శనగలు, అలాగే 1.25 కేజీ నల్ల నువ్వులు, 1.25 కేజీ మినుములు, 1.25 కేజీ ఉలవలు. వీటిని ఒక్కసారి దానం ఇచ్చుకుంటే గనక గురువు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకొని పరాభవ నామ సంవత్సరంలో అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే వీటిని నానబెట్టి ఆవుకు తినిపించినా కూడా ఈ 4 గ్రహాలు యోగిస్తాయి. అలాగే జ్యోతిష శాస్త్ర పరంగా ప్రతి గ్రహానికి అధిష్టాన దైవాలు ఉంటారు. ఆ అధిష్టాన దైవాలను పూజించినట్లయితే ఆ గ్రహాల అనుగ్రహం తొందరగా కలుగుతుంది. అందువల్ల పరాభవ నామ సంవత్సరం అంటే ఉగాది నుంచి సంవత్సరం మొత్తం యోగించాలంటే గురువుకు అధిష్టాన దైవం శివుడు కాబట్టి ఉగాది రోజు అందరూ కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకోండి. దేవాలయంలో కానీ ఇంట్లో కానీ ఉగాది రోజు కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకుంటే సంవత్సరం అంతా కూడా శివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శనికి అధిష్టాన దైవాలు ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, పరమేశ్వరుడు. ఉగాది రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకుల దండ ఆంజనేయ స్వామికి సమర్పించండి. శ్రీరామ అని తమలపాకుల మీద రాసి ఆ తమలపాకుల దండ ఆంజనేయ స్వామి విగ్రహం మెళ్ళలో వేయటం, లేదా తమలపాకులతో ఆంజనేయ స్వామికి పూజ చేయించుకోవటం, ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించడం ద్వారా సంవత్సరం మొత్తం శని పీడల నుంచి బయటపడవచ్చు. అలాగే ఉగాది రోజు దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకుంటే కూడా చాలా మంచిది. పరాభవ నామ సంవత్సరం ఉగాది రోజు దుర్గాదేవిని దర్శించుకుంటే సంవత్సరం మొత్తం రాహు యోగిస్తారు. రాహు యోగిస్తే విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే రాహు యోగించడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. దుర్గాదేవికి ఉగాది రోజు కుంకుమార్చన చేయించుకొని ఆ కుంకుమ బొట్టు ధారణ చేయటం ద్వారా సంవత్సరం మొత్తం రాహు బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే కేతువుకు అధిష్టాన దైవం గణపతి కాబట్టి ఉగాది రోజు గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి గరికపోచలు కలిపిన జలాలతో అభిషేకం చేయించుకోవటం, లేదా గరికపోచలు ఎర్రటి పుష్పాలతో గణపతికి అర్చన చేయించుకోవటం ద్వారా సంవత్సరం మొత్తం కూడా కేతు బలం పెరుగుతుంది. దానివల్ల ఆకస్మిక సమస్యలు ఉండవు, విఘ్నాలు ఉండవు, తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి పరాభవ నామ సంవత్సర ఉగాది నుంచి సంవత్సరం పాటు మొత్తం ద్వాదశ రాశుల వారికి అదృష్టం కలిసి రావాలంటే 4 గ్రహాలను ఉగాది రోజు ఏకకాలంలో ప్రసన్నం చేసుకోండి. ఉగాది రోజు వీలు కాకపోతే ఉగాది నుంచి చైత్ర పౌర్ణమి లోపు ఎప్పుడైనా చేసుకోండి. అలా చేసుకోవాలంటే ఈ 4 గ్రహాలకు సంబంధించిన దానాలు ఇవ్వటం, లేదా వాటిని నానబెట్టి ఆవుకు పెట్టడం చేయాలి. అధిష్టాన దైవాలను ప్రసన్నం చేసుకోవాలి. గురువును ప్రసన్నం చేసుకోవడం ద్వారా ధనలాభం చేకూరుతుంది. అందుకే ఎవరైతే ఉగాది రోజు శివుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకుంటారో వాళ్ళకి రావలసిన మొండి బాకీలు తొందరగా వసూలవుతాయి, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవచ్చు. అలాగే ఉగాది రోజు శివస్తోత్రము, దారిద్ర్య దహన శివస్తోత్రం వింటే కూడా గురుబలం పెరుగుతుంది, ధనలాభం చేకూరుతుంది. అలాగే ఉగాది రోజు హనుమద్ ద్వాదశి నామ స్తోత్రాన్ని చదివినా విన్నా గోచార శని దోషాలన్నీ పోతాయి. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, సప్తమ శని దోషాలన్నీ పోయి సంవత్సరం అంతా శని యోగించాలంటే హనుమద్ ద్వాదశి నామ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చెయ్యండి. అలాగే దుర్గా కవచం కానీ దుర్గా అష్టోత్తరం కానీ ఉగాది రోజు చదివినా విన్నా సంపూర్ణంగా దుర్గాదేవి అనుగ్రహం కలిగి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకొని విదేశాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. విదేశాల్లో విశేషమైన ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. సంవత్సరం మొత్తం వ్యక్తుల వల్ల మోసపోకుండా అనుకూల ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సంకటనాశక గణేష స్తోత్రం కానీ గణేష పంజర స్తోత్రం కానీ ఎవరైనా సరే కట్ అలాగే సంకటనాశక గణేష స్తోత్రాన్ని ఉగాది రోజు ఎవరైనా పఠించినట్లయితే సంవత్సరం మొత్తం కేతుబలం పెరుగుతుంది,
దానివల్ల ఆకస్మిక సమస్యలు ఉండవు. అనుకున్న పనులనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఇలా పరాభవనామ సంవత్సర ఉగాదిలో అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవటానికి, సంవత్సరం అంతా మీకు విశేషంగా కలిసి రావటానికి ఉగాది రోజు గాని, ఉగాది నుంచి చైత్ర పౌర్ణమి లోపు ఎప్పుడైనా సరే ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు వీటన్నిటిని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.